లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బతుకు తెరువు కోసం బహ్రెయిన్ వెళ్లిన ఓ తండ్రి కోసం తపన పడుతున్న తనయ కథ ఇది. ఊహ తెలియని వయసులో తనని తల్లివడిలో విడిచి పరాయి దేశం వెళ్లిన తండ్రి కోసం 16 ఏళ్లుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని వేచి చూస్తున్న కూతురు గాథ ఇది. ఊహ తెలిసిన నాటి నుంచి నాన్న ఎప్పుడొస్తాడా, నాన్న నన్ను ఎత్తుకుని ఎప్పుడు తిప్పుతాడా అని ఎదురు చూసిన ఓ కూతురు వ్యధ ఇది. పరాయి దేశంలో పడరాని పాటలు పడుతున్న తండ్రి కోసం తనయ పడుతున్న ఆవేదన ఏంటో ఇప్పుడు చూద్దాం. నాన్న ఎలా ఉంటాడో తెలియదు. ఊహ తెలిసినప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసింది లేదు. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడడమే అంటూ 21 ఏళ్ల యువతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. బహ్రెయిన్ జైల్లో 16 ఏళ్లుగా ఉంటున్న తన తండ్రిని విడిపించుకోవాలని తపన పడుతుంది. వృద్ధాప్యంలో ఉన్న ఆయన్ని దగ్గరుండి చూసుకోవాలని ఉందంటూ కన్నీటి పర్వతమవుతుంది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య అలియాస్ కంచు చిన్న నర్జీ గంగయ్య ఉపాధి కోసం 1999లో సౌదీ అరేబియాకు వెళ్లి 5 ఏళ్లు ఉన్నారు. తర్వాత 3 ఏళ్లు దుబాయ్లో పనిచేశారు. 2008లో భార్య లక్ష్మి 5 ఏళ్ల కూతురు శృతిని వదిలి బహ్రెయిన్ వెళ్లారు. కంపెనీ వీసాపై వెళ్లిన చట్టవిరుద్ధంగా బయట పనిచేశారని అక్రమ నివాసిగా మార్చారు. అక్కడి ప్రభుత్వం చేపట్టిన తనిఖీలో పాస్పోర్ట్ వీసా లేదనే కారణంతో పోలీసులు గంగయ్యను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. తండ్రి జాడ కోసం కూతురు తన తల్లిని తీసుకుని హైదరాబాద్లో వలసదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంద భీమ్రెడ్డిని కలిశారు. ఆయన బహ్రెయిన్లో నోముల మురళి అనే సామాజిక కార్యకర్తతో సమన్వయం చేసుకుని వివరాలు సేకరించారు. బాధితుడి ఫోటో గుర్తింపు ధృవీకరణ చేసి పంపిస్తే తాత్కాలిక తెలుపు పాస్పోర్ట్ జారీ చేస్తామని బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి మెయిల్ చేసిన ఆర్జీఓ నుంచి స్పందన లేదన్న గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. భర్త గంగయ్య కంసు చిన్ననడిపి గంగయ్య పోయి 16 ఏళ్ళాయి. ఇప్పుడు జైలు పడి 4 నెలలాయి. 4 నెలల సంది ఏమీ లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. మేము ఇంత బాధపడుతున్నాం సార్. మరి పోయి ఆ కంపెనీకి వేయండు కళ్ళు వెళ్ళైన తర్వాత ఆ కంపెనీకి ముద్ర పడ్డది, లాకేసిండ్రు. ఆ పాస్పోర్ట్ ఆన్లైన్ పోయింది. పాస్పోర్ట్ పోయింది, అయినా ఫీసా తిరుగుతున్నాడు. ఎట్లా ఏం కాదన్నది మనిషి లేదు పరిస్థితి అని తిరుగుతున్నాడు. నాకు ఒక పాపను చదివించుకుంటున్నా. ఇది కూలి పని చేసుకుంటూ చదివించుకుంటున్నా. నా బిడ్డ నర్సింగ్ చేస్తున్నది. మాకు తినుడికి ఎంతో ఇబ్బంది అవుతున్నది. మాకు తినుడికి సార్ మీరంతా సాయం చేయాల. బాలకొండ నియోజకవర్గం మెండోరా మండల్ కొడిచెర్ల గ్రామం కంచు చిన్న నడిపి గంగయ్య అనే వ్యక్తి 16 సంవత్సరాల క్రితం బెహ్రెయిన్ వెళ్ళిండు. అప్పటి నుంచి అక్కడ కంపెనీ ఏమైంది సీజ్ చేయబడ్డది. ఆయన పాస్పోర్ట్ కూడా అందులో ఉన్నది. కాబట్టి ఆయన బయట మాత్రం ఏం చేయలేకపోయిండు. ఇంటికి డబ్బులు కూడా పంపించలేకపోయిండు. అద్దమన్న డబ్బులు లేకున్న పరిస్థితి ఉన్నది. వీళ్ళది రెక్కడితే కానీ బుక్కాడని పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం చర్య తీసుకుని ఆ వ్యక్తిని తొందరగా తీసుకొచ్చేట్లు చేయగలరని విన్నవించుకుంటున్నాం. బాధితులు ఇటీవల బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం పట్టించుకుని తన తండ్రిని తీసుకురావాలని కూతురు కోరుకుంటుంది. ఇన్నాళ్ళు తమ కోసం కష్టపడ్డ తన తండ్రికి వృద్ధాప్యంలోనైనా సేవలు చేసుకునే అవకాశం కల్పించమని కన్నీరు పెడుతుంది. ఏది ఏమైనా కుటుంబం కోసం పరాయి దేశం వెళ్లి 16 ఏళ్లుగా కుటుంబానికి దూరమైన గంగయ్య త్వరలోనే తన కుటుంబాన్ని కలవాలని కోరుకుందాం. మా నాన్న పేరు కంచు గంగయ్య, కంచు చిన్న నడిపి గంగయ్య. మా నాన్న పోయి 16 సంవత్సరాలు అవుతుంది. నాకు 5 ఇయర్స్ ఉండగా మా నాన్న బెహ్రెయిన్ వెళ్ళిండు. ఇప్పటి వరకు రాలేదు. 4 మంత్స్ అవుతుంది జైలు నుండి. ఏ ఫోన్ లేదు, ఏం లేదు మా నాన్న నుంచి. మా అమ్మ బీడీలు చేస్తుంది, కూలి పని చేస్తుంది, నన్ను చదివిస్తుంది. నేను నర్సింగ్ చేస్తున్నా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న ప్రజావాణి హైదరాబాద్ అక్కడికి వెళ్ళినాం.
వాళ్ళకి చెప్పినాం మా నాన్నని ఇట్లా రప్పియండి సార్ అంటే వాళ్ళు చెప్పి రప్పిస్తామనుకుంటా వాళ్ళు మాట్లాడిండ్రు. మా నాన్న రప్పించాలని కోరుకుంటున్నా సార్. అందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం సార్. For more videos like this, subscribe Big TV channel.